అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లతా వ్లాగ్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే పాలు కల్పిస్తాం కదండీ! పిల్లలు అప్పుడు ఏమంటారు, "ఏంటి మమ్మీ రోజు పాలు, గుడ్డేనా? ఇంకేమైనా చేయొచ్చు కదా వెరైటీగా" అన్నప్పుడు కిచెన్‌లోకెళ్ళిపోయి అబ్బా! ఏమున్నాయి అని ఎతుక్కునే కన్నా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా బాగా నచ్చుతదండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఈ శనగలు తీసుకొని వాటర్‌లో నానబెట్టుకున్నానండి. మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా నానిపోతాయి వీడియోలో చూపించినట్టుగాన. అవి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో వేసుకోవాలండి. నేను గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. గ్లాసున్నర వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్‌లొచ్చే వరకును మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నానండి. వీళ్ళకి మెత్తగా ఉడికిపోతాయండి. వీడియోలో చూపించినట్టుగా మెదిపితే మెదిగిపోతాయి. తర్వాత కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత మసాలా సామాన్లు కూడా వేసుకున్నానండి ఇక్కడ. 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 2 రబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాను. అయి ఏముంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకును మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టమాటాలు తీసుకొని బరకగా మిక్సీ పెట్టుకున్నానండి. ఆ పేస్ట్‌ని కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నానండి తగినంత. తర్వాత 1 స్పూను పసుపు పొడి కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత తగినంత కారం కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకున్నానండి. మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి. లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి. లేపోతే మసాలా మాడిపోతుందండి. ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. తర్వాత నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందాక కాబోయే శనగలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను కదండీ! అవి కూడా వేసుకున్నాను. వాటర్‌తోనే వేసుకున్నానండి. ఇలా వాటర్‌తో ఏసుకోవడం వల్ల మసాలా అంతా పడుతుందండి. కొద్దిగా సేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి. కొద్దిగా సేపటికి బాగా మగ్గిపోయింది. తర్వాత మసాలా వేసుకున్నానండి. మసాలా వేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకున్నానండి. లో చూపిస్తున్నట్టుగాన ఇలా దగ్గరగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నేను ఒక బౌల్‌లో తీసుకుంటున్నానండి. ఇలా బౌల్‌లో తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసే చోలే మసాలా చాట్ రెడీ అండి. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.